మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో కీలక విషయం వెలుగులోకి వస్తోంది. పోలీసుల దర్యాప్తులో నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి తమ మధ్య జరిగిన సంభాషణల్లో రహస్య కోడ్ పదాలను ఉపయోగించినట్లు గుర్తించారు. అంతేకాదు సియాకు చెందిన మరో మొబైల్ ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం కేసులో కొత్త మలుపుగా మారింది. సియా, చేతన్ కోడ్ లాంగ్వేజ్ పై సాక్షి స్పెషల్ స్టోరీ. జూన్ 18న పూణే సమీపంలోని లోహగఢ్ కోట వద్ద వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కొండపై నుంచి కింద పట్టడంతో మృతి చెందాడు. తొలుత ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా భావించిన పోలీసులు అనంతరం దర్యాప్తులో ఇది ముందే పథకం ప్రకారం జరిగిన హత్యగా అనుమానించి కేతన్తో నిశ్చితార్థమైన సియా గోయల్, ఆమె స్నేహితుడు చేతన్ చౌదరిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇద్దరి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు తాజాగా సియాకు చెందిన మరో మొబైల్ ఫోన్ను కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్లో ఉన్న సమాచారం కేసు దర్యాప్తుకు కీలకంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సియా, చేతన్ తమ మధ్య జరిగిన చాటింగ్లో సాధారణ పదాల బదులుగా ప్రత్యేక కోడ్ పదాలను ఉపయోగించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ కోడ్ పదాల అసలు అర్థం ఏంటి, అవి హత్య ప్రణాళికకు ఎలా సంబంధించినవి అనే దిశగా ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ కోడ్ భాషకు సంబంధించిన వివరాలు నిందితులిద్దరికే స్పష్టంగా తెలిసే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. మొబైల్ ఫోన్ల నుంచి తాజాగా వెలికితీసిన డేటా ఆధారంగా నిందితులను మరింతగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కూడా వాదించారు. అయితే పోలీసుల అదనపు కస్టడీ అభ్యర్థనను నిందితుల తరపు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. కొత్త ఆధారాలేవీ లేవని, ఇప్పటికే తగినంత సమాచారం ఇచ్చామని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రెండు పక్షాల వాదనలో విన్న న్యాయస్థానం పోలీస్ కస్టడీ పొడిగింపును తిరస్కరించి సియా గోయల్, చేతన్ చౌదరిని జూలై 16 వరకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకిచ్చారు. ఇప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకున్న 2 మొబైల్ ఫోన్లు, డిజిటల్ చాట్లు, కాల్ రికార్డులు, లొకేషన్ డేటా తదితర ఆధారాలపై ఫోరెన్సిక్ విశ్లేషణ కొనసాగుతోంది. ఈ కోడ్ సంభాషణల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి, హత్యకు సంబంధించిన మరిన్ని ఆధారాలు బయటపడతాయా అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. కోడ్ పదాలు, 2 మొబైల్ ఫోన్, డిజిటల్ ఆధారాలు, ఇలా ఒక్కో అంశం వెలుగులోకి వస్తూ ఉండడంతో కేతన్ అగర్వాల్ హత్య కేసు మరింత ఆసక్తికరంగా మారింది. అయితే విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తూ ఉండడంతో అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.